శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 91వ అధ్యాయము కశ్యప ఉపాఖ్యానము. వ్యాసమునీంద్రుడు గణేశ కథలు చెప్పమని కోరడం, బ్రహ్మదేవుడు చెప్పడం ఇలా సాగుతోంది. గణేశ కథలు విన్న కొద్దీ ఇంకా వినాలన్న ఆసక్తి వ్యాసునకు పెరుగుతూ వచ్చింది. అందుచేత మరో కథ చెప్పమని బ్రహ్మను అడిగాడు. బ్రహ్మ ఇలా చెబుతున్నాడు. ఒకప్పుడు ప్రళయానంతరం గజాననుడు సృష్టి కార్యం చేపట్టమని బ్రహ్మకు జ్ఞాపకం చేశాడు. అప్పుడు బ్రహ్మ కశ్యపుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, అత్రి అను 7 మానసపుత్రులను సృజించాడు. వారందరూ సకల విద్యాపారంగతులు. తండ్రి ఆజ్ఞాపించండి అని బ్రహ్మను అడిగారు. అంత బ్రహ్మ, నువ్వు సృష్టి కార్యం చెయ్యి అని కశ్యపుణ్ణి ఆజ్ఞాపించాడు. కశ్యపుడు అందుకు అంగీకరించి తపస్సు కొరకు అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ కఠోర నియమాలతో 1000 ఏండ్లు గణేశ ఏకాక్షర మహామంత్రం జపించాడు. అతడి తపస్సుకు మెచ్చి 4 చేతులు, కమలములను పోలు కండ్లు, శిరస్సున రత్న కిరీటం, రత్న ఖచిత సువర్ణమాల, ముత్యాల హారం, అందమైన సుండాదండం ధరించి 4 చేతుల్లో పాశము, అంకుశము, మాల, దంతము పూని కోటి సూర్యుల ప్రకాశంతో కశ్యపుని ఎదుట సాక్షాత్కరించాడు స్వామి. గజాననుని చిరుమువ్వల సవ్వడికి కశ్యపుడు ఆనంద పారవస్యంతో నాట్యం చేశాడు. స్వామిని పూజించాడు. గణపతి కశ్యపుని కావలసిన వరాలు కోరుకోమన్నాడు. అప్పుడు కశ్యపుడు తనకు సృష్టి కార్యం చేసే సామర్థ్యాన్ని గజానన్ని వంటి సుపుత్రుణ్ణి ప్రసాదించమని, గజాననుపై నిశ్చల భక్తిని కలగచేయమని కోరుకున్నాడు. కశ్యపుడు కోరిన వరాలిచ్చి అంతర్ధానమయ్యాడు గణపతి. గణపతి దగ్గర వరాలు పొంది ఆనందంతో తన నిజ నివాసానికి మరలిపోయాడు కశ్యపుడు. ఇలా ఉండగా ఒకప్పుడు కశ్యపునకు శరీరంలో అస్వస్థత కలిగింది. స్తబ్దత ఆవరించింది. ఆ కారణం చేత అతడు నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడం సైతం మానివేశాడు. అది గమనించి దితి, అదితి, వినత, కద్రువ మొదలగు అతని 14 భార్యలు అతనికి స్వస్థత చేకూరడానికి సపర్యలు చేయడం మొదలుపెట్టారు. కశ్యపుడు కోరుకొని తన భార్యలతో నానాగారములందు భోగించాడు. వాళ్ళు గర్భవతులయ్యారు. నెలలు నిండాక దితికి దైత్యులు పుట్టారు. అదితికి దేవగంధర్వులు, ధనువులు, దానవులు, మిగిలిన భార్యలకు కిన్నరులు, యక్షులు, సిద్ధచారణ, గుహ్యకులు, గ్రామాలు, అడవులు, పృథ్వీ, పశువులు, పర్వతాలు, వృక్షాలు, సాగరాలు, నదులు, లతలు, ధాన్యము, ధాతువులు, రత్నాలు, ముత్యాలు, క్రిమికీటక పిపీలాది కములు, సర్పములు, పక్షిగణములు మొదలగు చరాచర జగత్తు పుట్టాయి. తనకు కలిగిన సంతానం చూసి కశ్యపుడు ఎంతో సంతోషించాడు. వాళ్లకు సిద్ధార్థి చక్రరీత్యా రుణ ధనాధికములను చూసి కొందరికి షోడశార్ణ మంత్రమును, కొందరికి అష్టాదశార్ణ మంత్రమును, కొందరికి దశార్ణమును, మరికొందరికి ద్వాదశార్ణము, ఇంకొందరికి ఏకాక్షర మంత్రము ఉపదేశించి అఖిల జగత్తులకు ఆధారభూతుడైన ఆదిదేవుడు గజాననుడు సాక్షాత్కరించే వరకు మంత్రజపం చేయుడని ఆజ్ఞాపించాడు. వాళ్ళందరూ పలు చోట్లకు వెళ్ళి తదేక దీక్షతో 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేయగా అంబికాతనయుడు వాళ్ళ అకుంఠిత మంత్రజపానికి ఆనందించి ఎవరు ఏ రూపంతో స్వామిని ధ్యానించారో వారికి ఆ రూపంతో దర్శనమిచ్చాడు. ఒకనికి తెల్లని రూపంతో 4 చేతులతోనూ, ఇంకొకరికి ఎర్రని శరీరం 6 చేతులతోనూ, మరొకనికి సహస్ర నేత్రములు సహస్ర బాహువులతోనూ, ఒకనికి బాలగణపతిగాను, ఇంకొకనికి వృద్ధగణపతిగాను, ఒకనికి దశభుజములతోనూ, మరి ఒకనికి ద్వాదశ బాహువులతోనూ
ధూమ్ర వర్ణంతోనూ, ఒకనికి అష్టాదశ భుజములు, కోటి సూర్యప్రభలతోనూ, సింహ మయూర వాహనములతోనూ వాళ్ళ ఎదుట సాక్షాత్కరించారు. వాళ్ళు ఆనందంతో భద్ర గజాసుని రూపం చూసి ఆ రుద్రకుమారుని ఇలా స్తుతించారు. కాశ్యపులు గణేశుని స్తుతించడం. యతోనంత శక్తిరనేకాశ్చ జీవా యతో నిర్గుణాద ప్రమేయాద్గుణాస్తే యతో భాతి సర్వం త్రిధా భేద భిన్నం సదా తం గణేశం నమామో భజామః. సదా తం గణేశం నమామో భజామః. యతశ్చావిరాసీత్ జగత్సర్వవేత్తుః తథాబ్జాసనో విశ్వగో విశ్వగోప్త తథేంద్రాదయో దైత్య సంఘా మనుష్య సదా తం గణేశం నమామో భజామః. యతో వహ్నిభానో భవో భూర్జలంచ యతః సాగరాశ్చంద్రమా వ్యోమవాయుః యతస్థావరా జంగమా వృక్షసంఘాః సదా తం గణేశం నమామో భజామః. యతో దానవాః కిన్నరా యక్షసంఘాః యతశ్చారణాచారణాః స్వాపదాశ్చ యతః పక్షికీటాః యతో విరుధశ్చ సదా తం గణేశం నమామో భజామః. సదా తం గణేశం నమామో భజామః. యతో బుద్ధిరజ్ఞాననాశో ముముక్షోః యతః సంపదో భక్తసంతోషికాః స్యుః యతో విఘ్ననాశో యతః కార్యసిద్ధిః సదా తం గణేశం నమామో భజామః. యతః పుత్రసంపద్యతో వాంఛితార్థో యతో భక్తివిద్యాస్తథానేకరూపాః యతః శోకమోహో యతః కామ ఏష సదా తం గణేశం నమామో భజామః. యతోనంతశక్తిః సశేషో బభూవః ధరాధారణానేకరూపా చ శక్తః యతోనేకథా స్వర్గలోకాహినానా సదా తం గణేశం నమామో భజామః. యతో వేదవాదో వికుంఠా మనోభిః సదా నేతి నేతీతి తాయం గృణంతి పరబ్రహ్మరూపం చిదానందభూతం సదా తం గణేశం నమామో భజామః. సదా తం గణేశం నమామో భజామః. దీని భావార్థమేమనగా, ఓ గజానన, నువ్వు అనంత శక్తి సంపన్నుడవు. నీ వలన సకల జీవులు పుడుతున్నాయి. నీవు నిర్గుణుడవు, అపరిచ్ఛిన్నుడవు అయినా భక్తుల హితము కొరకు సగుణుడవై 3 విధములగు సర్వమును ప్రకాశింపచేస్తున్నావు. అట్టి గణనాథ, నిన్ను నమస్కరించి భజిస్తున్నాము. ఓ దేవా, నీ వల్లనే సమస్త జగములు పుడుతున్నాయి. నువ్వు సర్వజ్ఞుడవు. నీ వల్లనే బ్రహ్మ, విశ్వరక్షకుడగు విష్ణువు, ఇంద్రాది దేవతలు, దానవులు, మానవులు పుట్టారు. అట్టి నిన్ను నమస్కరిస్తున్నాము, భజిస్తున్నాము. దేవదేవా, నీ వల్లనే అగ్ని, సూర్యుడు, భవుడు, భూమి, సముద్రాలు, చంద్రుడు, ఆకాశము, వాయువు అనగా పంచభూతములు, సూర్య చంద్రాది గ్రహములు, స్థావర జంగమాలు, కొండలు, చెట్లు, పుట్టలు, పొదలు పుడుతున్నాయి. అట్టి నిన్ను నమస్కరిస్తున్నాము, భజిస్తున్నాము. ఓ దేవా, ముక్షువుల అజ్ఞానం పోగొట్టే బుద్ధి నీ వల్లనే కలుగుతోంది. భక్తుల సంతోషదాయకమగు సంపదలు నీ వల్లనే కలుగుతున్నాయి. సర్వ విఘ్న నాశములు, సర్వసిద్ధులు నీ వల్లనే కలుగుతున్నాయి. అట్టి నిన్ను నమస్కరించి భజిస్తున్నాము. దేవా, పుత్ర పౌత్రాది సంపదలు, కార్యసిద్ధులు, వాంఛితార్థాలు, వివిధ భక్తి విద్యలు, శోక మోహములు, కామ్యములు అన్నీ నీ వల్లనే కలుగుతున్నాయి. ఓ దేవా, నువ్వు
వేదవాక్కులకు అతీతుడవు. ఏది అది కాదు అది కాదు అని చెప్పబడుతున్న సచ్చిదానంద ద్వితీయ పరబ్రహ్మమో అది నీవే. ఏది అది కాదు అది కానే కాదు అని చెప్పబడుతున్న సచ్చిదానంద ద్వితీయ పరబ్రహ్మమో అది నీవే. అట్టి నిన్ను నమస్కరిస్తున్నాము, భజిస్తున్నాము. ఈ విధంగా గణేశనామ మహిమను మనసారా స్తుతించారు కాశ్యపులు. 91వ అధ్యాయం సమాప్తం.